ఇట్స్ అ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహార లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. బంతిపూలు ఏదో చెప్పేసాను. లేదు ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈ రోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళ లాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో, అసలు ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు. కామెడీ 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 ఫుల్. ముల్రాజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కిల కిలమని కలాలరు రాణి, అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం. ఇది నిజమేనండి అనిల్ గారు? యాక్చువల్ గా వెంకీ గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు బేసిక్ గా క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి. సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటి ఇద్దాం అనిపిస్తుంది, దాంట్లో స్టెప్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం, ఆ పోలీస్ క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను. సో అది కాకపోతే ఏంటంటే లాస్ట్ లో తీసాం. సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్ లో రాసుకున్నాం, బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట. ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది. బట్ ఇట్స్ ఒక వింటేజ్ వైబ్ అది. నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే పిచ్చి, అది వెంకటేష్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. కూలీ నంబర్ 1 ఇక ఆ సాంగ్ ఆయన మీద తీయటం. అసలు వెంకటేష్ గారి పాటలు అంటేనే మాక్సిమం మా అందరికి బాగా పిచ్చి. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మీరైతే 100కి 200 మార్కులు కొట్టేశారండి. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, సంక్రాంతి అంటే ఆ వైబ్, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు, అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరికల్లా కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి. డబుల్ త్రిబుల్ టైం కూడా. అవును, ఎక్స్ట్రా చైర్స్ వేస్తున్నారు థియేటర్స్ లో. అండ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది. లేకపోతే ఇది ఒక మొమెంటం లో ఏదో ఒక చిన్న ఏదో విప్లవం లాగా ఉంది, కసిగా అలా ఉంది అనిపిస్తుంది. జనాలు అందరూ అలా వచ్చి చూస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతా ఉన్నాను, వెళ్తాం థియేటర్కి వెళ్ళట్లేదు వాళ్ళు, వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు. దే ఆల్ వెయిటింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ చూస్తా ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఇలా వచ్చి చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హూ కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ సచ్ అ బిగ్ సూపర్ డూపర్. నిజంగా మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను, మా అందరు మనస్ఫూర్తిగా. అండ్ వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తర్వాత వెంకటేష్ గారి గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్వేస్ బీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఎక్కువ అటాచ్డ్ గా ఉండేటువంటి హీరో. సో ఆడియన్స్ కూడా వెంకటేష్ గారి నుంచి ఆ వైబే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ యూ ఫుల్ఫిల్డ్ ఇట్ అండి. వీఆర్ సో హ్యాపీ, ఎందుకంటే ఆడియన్స్ ఇస్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. అది